ఎలాంటి వాడో ఏమిటో నీకు తెలియదా? అతని భార్య మాటలు విని అతని పని నుంచి తీసేయడమేనా? అతని భార్య ఎందుకు అబద్ధం చెప్తున్నాడే? ఆమె అనుమానం మనిషి అయి ఉండొచ్చు, లేకపోతే కిట్టన వాళ్ళు ఎవరన్నా అతని మీద చెప్పుండొచ్చు కదా. ఆ విషయం నేను ఆలోచించనే లేదండి. ఆలోచించకుండా చేసే పనులు ఇలాగే ఉంటాయి. రేపే రామాయణ పిలిచి పనిలో పెట్టు. అలాగే. హలో పద. డియర్ ఫ్రెండ్స్, పార్ట్నర్స్ అండ్ కలీగ్స్, మనం వేళ ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం కేవలం మిమ్మల్ని తృప్తిపరచడం కోసం. మీ ఆనందమే నా ఆనందం, నా ఆనందమే మీ ఆనందం, మన ఆనందమే దేశానికి ఆనందం. ఎంతో కాలంగా నాకు సేవ చేస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ ఇక మీటింగ్ మొదలెడదాం. డ్రైవర్ సార్, అమ్మాయి గారు ఫోన్ చేస్తే మేము ఇక్కడ మీటింగ్ లో చాలా బిజీగా ఉన్నామని చెప్పు. అలాగే సార్. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇలా 2 రోజులకోసారి మా నాన్నగారికి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏమిటండి? 11. అప్పుడు 11 అయిందా? ఇప్పటికి నువ్వు మీ నాన్న గురించి అడగడం 11వసారి, నేను సమాధానం చెప్పడం 12వసారి. ఏమిటోనండి, నాన్నగారు రాని పూట దిగులుగా ఉంటుంది. ఆయనకోసారి ఫోన్ చేశానా? వద్దు. ఏ? ప్రస్తుతం ఆయన మన లోపల ఉండడు. అంటే అదే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు, బిజీ, వెరీ బిజీ. అవును, నిజమే. డ్రైవర్ కావాపు. ఎక్కడ రావు? ఎవరు? నేనురా. నన్ను గుర్తుపట్టలేదా? సారీ సార్, గుర్తు రావట్లేదు. అవునరా, ఎందుకు గుర్తుంటుంది? మనం 10వ క్లాస్ చదివేటప్పుడు ఒకే బెంచ్ లో పక్క పక్కన కూర్చుని ఒక్క సిగరెట్ దొంగతనంగా తాగేవాళ్ళం, గుర్తులేదా? అయ్యుడొచ్చేమో. అయితే ఇప్పుడు ఏమిటట? 1947 డిసెంబర్ 2వ తారీఖు నీకు గుర్తుందా? ఆ వేళ నువ్వు నన్ను పెన్ను అడిగావు, గుర్తులేదా? అయ్యా, మీ జ్ఞాపశక్తి నా జోహార్లు, ఒప్పుకుంటాను, నన్ను వదిలేయండి. ఆ రోజు నా దగ్గర పెన్ను ఉంచుకుని కూడా లేదని చెప్పానురా, అందుకని నన్ను క్షమించురాని. నన్ను వదిలిపెట్టాడు బాబు. ఆ రోజు అలా అన్నందుకు నేను చాలా బాధపడిపోయాను, నా గుండె తరుకుపోయింది. ఇది ఎక్కడ గొడవండి? ఇదిగో డ్రైవరు, జనాల నా కాళ్ళట్టుకున్నాడు, తీసుకెళ్ళబోయాలి. ఎవరికొకే బాబు, ఆయన మందు కొట్టినప్పుడల్లా గతంలో చేసిన తప్పులు తెలుసుకుని బాధపడుతుంటారు. నన్ను తీసుకెళ్తారు, ఇతను తీసుకెళ్ళబోయా బాబు. నువ్వు క్షమించానంటే గాని నేను వెళ్ళను, నీ కాళ్ళు చిత్తం మహాప్రభు, క్షమించాను. ఆ రోజు మిమ్మల్ని పెన్ను అడిగినందుకు క్షమించండి. జీవితంలో ఇక మీద ఎవరిని పెన్ను అడగను. తప్పు 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 తప్పు. ఈడవడండి తాగుపట్టాడు అని. మిమ్మల్ని కాదు మహాప్రభు. ఈడెవడు? అల్లుడు, ఇక నీ జాతకం చదువుతా విను. రాజపూజ్యం 2, అవమానం 22. ఈ వారారంభం నుంచి నెలాఖరు దాకా గృహ కలహాలు, అశాంతి, నూతన వస్త్రాలు ధరిస్తారు. ఇది మాత్రం మంచి బయట ఉందయ్యా. ఈ జాతకాల మీద నాకు నమ్మకం లేదు మావయ్య గారు. అవమానం జరగడానికి అవకాశం లేదు, గృహ కలహానికి అసలు అవకాశం లేదు. ఇందులో రాసిందయ్యా. అదే శాస్త్రం. చూసొస్తాను. చూసే. ఎవరండి? అరే ఎవరండి బాబు? ఏమండి, మీకు 4 స్తంభాలు ఆట ఆడడానికి మనిషి కావాలంటే రోడ్డు మీద కదండి. నేనే దొరికానా? ఏమిటి అల్లుడు ఆ చిరాకు? ఎవరొచ్చారు? ఎవరో అమ్మాయి నన్ను చూసి గోడ చాటం దాక్కుంది. ఎవరు అంటే మాట్లాడదు, మొహం చూపించదు. నిన్ను చూసి గోడ చాటం దాక్కుందే? ఇలా మగవాళ్ళని చూసి గోడల చాటున, స్తంభాల చాటున, తలుపుల చాటున దాక్కునే అలవాటు ఒక్క మా ప్రమీలకే ఉంది. ప్రమీల వదిన? ప్రమీలంటే మా దూర బంధువు, వరుస కోళ్ళు అవుతుంది. మగవాడు పగవాడనే మగద్వేషంతో ఇప్పటిదాకా కూడా పెళ్లి చేసుకోకుండా ముదిరిపోయింది. రావునా? రావుదునా? మీరే మా వారు. నమస్తే. రావున్నావా రావయ్యా? ఆ అక్షరాన్ని అలా ఒత్తక్కర్లేదండి. అదంతేలే, అది మానిపించడం నీ వల్ల కాదు. నువ్వు లోపలికి ప్రభా. కూర్చో. ఏమిటలా చెమటలు కక్కుతున్నావు? మీ ఊరి నుంచి నడిచొచ్చావా? ఊరి నుంచి కాదు, బస్ స్టాండ్ నుంచి. ఈ ఆటోలోనూ రిక్షాలోనూ రావచ్చు కదా? రావచ్చు, కానీ అన్ని మృగ రిక్షాలు, మృగ ఆటోలు. ఏమండి,
ఆటోలోను రిక్షాల్లోనూ కూడా మొగ ఆడ ఉంటాయండి? అవి మృగకు రావు, కానీ నడిపేవాడు మృగం కదా. వీళ్ళు చూడలేదు కదా మా అబ్బాయి. వృద్ధు మృగ పిల్లల్ని నేను ఎత్తుక్రోను. ఎత్తుకోపోతే పోయారు, అనవసరమైన ఒత్తులు ఒత్తకండి. ఎత్తుకుంటే ఏ? మృగ వ్రాసనంటే నాకు పడదు. తెలుగు భాషా ప్రవీణ పరీక్ష రాయడానికి బయటకు వచ్చానే కానీ లేకపోతే అసలు బయటకే రాను తెలుసా. నువ్వు తెలుగు పరీక్ష రాస్తే ఆ పేపర్లు దిద్దే మేస్టారు తెలుగు మరచిపోతాడు. ప్రోమ్ రావయ్యా. ఆ పెళ్లి కొత్త కుయ్యకు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు స్నానం చేద్దుగాని రా. అల్లుడు, నీ వారఫలాలు నిజం అవుతాయని అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచి కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే. డాక్టర్ గారు ఉన్నారండి? అరే ఆత్రేయ గారిలా ఉన్నారు. ఆత్రేయ గారులా ఇంకోళ్ళు ఉండరమ్మా, మీరు సాక్షాత్తు ఆత్రేయ గారు. ఆత్రేయ గారా, నమస్కారం అండి. రండి కూర్చోండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. అబ్బా మిమ్మల్ని ఏం చేయను, రండి. నిన్న కేకలు అయ్యొద్దని 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పటికే నాకు హై బీపీ వచ్చేసింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే. ఇది ఏ సినిమాలోది? ఆత్మబలం. ఎవరు రాసింది? ఆత్రేయ గారు. ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తొచ్చారు? అబ్బా ఆయన మన హాస్పిటల్కి వచ్చారండి. ఎవరుగా? ఆయనకి డబ్బు జబ్బు తప్ప మరే జబ్బు రాదు. బ్యాంక్ వెళ్ళవలసిన వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. సార్ సినిమాలో ఆత్రేయ గారి పాటలన్నా మాటలన్నా నేను చెవి కోసుకుంటాను. కోసుకో, పేషెంట్స్ తక్కువగా ఉన్నారు. అబ్బా ఆయన ఎదురు చూస్తున్నారు, రండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నేనే డాక్టర్ సార్. తెలిసే వచ్చాను. నా పేరు ఆంజనేయులు సార్. చూస్తే తెలుస్తుంది. మీరు కూర్చోండి. ఆహా ఆహా, నా హాస్పిటల్కి ఎంత అదృష్టం పట్టింది. సాక్షాత్తు ఆత్రేయ గారే రావడం. చూడు, ప్రియురాల దగ్గరికి ప్రియుడు, డాక్టర్ దగ్గరికి రోగి రాక తప్పదు కదయ్యా. ఆహాహా, ఎంత చక్కగా చెప్పారండి సార్. ఎన్నాళ్ళ నుంచో నాకు సందేహం సార్. మనిషి, మనస్సు, మమత, ఈ 3 పదాలని మీరు ఎందుకు వదిలిపెట్టారు సార్? ఓహో, నువ్వు స్టెటస్కోపు, సిరంజి, థర్మామీటర్ ఎందుకు వదిలిపెట్టావు? నేను డాక్టర్ని కదా సార్. అది నువ్వు మనిషికి వైద్యం చేస్తావు, నేను మనసుకు వైద్యం చేస్తాను. అయితే ఇప్పుడు నేను మీకు వైద్యం చేస్తాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, మొన్న మన్మథలీల కామరాజు గోళ సినిమాకి పాటలు రాయడానికి వెళ్ళాను. రాశారా సార్? ఏం పాట రాశారు? ఉండవమ్మా, పాట సంగతి తర్వాత, ముందు నా పాటలు చెప్పని. ఆ కంపెనీ మేడమెట్లు ఎక్కుతుండగా కాలు బెణికిందయ్యా. కాలు బెణికిందే? ఓస్, ఇంతే కదా, క్షణంలో మాయం చేస్తాను. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి. అలాగే. అవును సార్, నాకు ఇంకో సందేహం. మీరు రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తారని అందరూ అంటూ ఉంటారు. దానికి మీరేమంటారు? రాస్తూ ఆత్రేయ ఎంత ఏడుస్తాడో అని మొన్న నాటక సప్తాహంలో అన్నాను. ఆ మాట వినలేదా? ఆహా, వినలేదు సార్. అవును సార్, మీరు కాలు బెణికిందని పాట రాయడం మానేశానన్నారు. కానీ రాసేది కాలుతో కాదు కదా సార్. బెణికింది కాలైతే చేతికెందుకు ఇంజక్షన్ చేశావు? భలే దెబ్బ కొట్టారు. మరి ఆత్రేయ గారితో జోకులా? క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించానడానికి నిదర్శనంగా నా సిరంజి మీద ఓ పాట రాయండి సార్. అసలు నాకు కాగితాల మీద రాయడమే అలవాట్లేదయ్యా. సిరంజి మీద ఎలా రాయను? అది కాదు సార్. మీరు చెప్పండి సార్. అనురాగ రోగాల అంజనం నీ సిరంజి, అబలామణి హృదయ రంజనం. నువ్వు సిరంజెక్కు పెట్టిన మరుక్షణం శివరంజనీ పాడు ఆ హృదయం. ఎంత చక్కగా చెప్పారండి, బ్రహ్మాండం. మళ్ళీ మర్చిపోతాను, రాసేసుకో. అనురాగ నేను వెళ్ళొస్తాను. మాస్టారు, చిన్న మాట. మీరంటే నాకు భక్తి, గౌరవం చాలా మెండుగా ఉన్నాయి. కానీ ఫీజు విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. ఓ 100 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. ఒక చిన్న ఇంజెక్షన్ చేసినందుకు 100 రూపాయల? ఆయనకి ఏమిటండి డబ్బు కొదువా? ఆయన రాసిన ప్రతి అక్షరం 1,00,000 విలువ చేస్తుంది. అవును కదా? అనుమానం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పిన పల్లవిలో అక్షరానికి 1,00,000 చొప్పున లెక్క కట్టుకుని 100 రూపాయలు మినహాయించుకుని మిగతాది నా అడ్రస్ పంపించు. నేను బతికుండగా ఆయన బాకీ తీరదు. తాతయ్య, నాకు మీసాలు ఎప్పుడు వస్తాయి? నువ్వు పెద్ద అయిన తర్వాత వస్తాయి. మరి అమ్మ కూడా పెద్దదే, మీసాలు రాలేదే? ఆడవాళ్ళకి మీసాలు రావు, అందుకే మన మీసాలంటే వాళ్ళు వణికిపోతారు. వస్తున్నారండి. తీసుకొస్తున్నారు. మీ అమ్మ వింటుంది. ఇంక మీసాల టాపిక్ కచ్చాయి. ఆడు వేసుకోండి. పార్టీకి ఆలస్యంగా వెళ్తే బాగుండదు. అందంగా వెళ్ళకపోతే అసలు బాగుండదు. అబ్బా, ఆ షర్ట్ ఇన్షర్ట్ చేసుకోవడం ఏమిటండి? అందంగా ఇన్షర్ట్ చేసుకోండి. సరే, అయ్యిందా? ఇంకా ఏమన్నా రిపేర్లు ఉన్నాయా? ఇంకేం లేదు, పదండి. మీకోసం కొత్త పరిస్థితి తెచ్చానండి. పార్టీలో అందరి దృష్టి మీ మీదే ఉండాలి. ఉండండి, తిరగండి. ఫినిషింగ్ టచ్. పదండి. అది
అదేంటి మా ఇంకా రెడీ కాలేదు, మీరు పార్టీకి రారా? పార్టీకి నేను రానయ్యా, నువ్వు వెళ్ళు. అదేంటి నాన్న? ఏం లేదమ్మా, పార్టీకి వెళ్తే మందు కొట్టాల్సి వస్తుంది. నాకు ఆ పాడు వాసన నచ్చదు. అయితే నేను ఒక్కడే వెళ్తాను. అల్లుడు ఆగు, నేను వస్తున్నాను. వెళ్ళనన్నారుగా. వెళ్ళనన్నాను అనుకో, నేనంటే నిగ్రహ శక్తి గలవాడిని, బలవంతం చేసినా తాగను. అల్లుడు మొహాటసుడు, తాగినా తాగేస్తాడు. అల్లుడు తాగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నువ్వు అలా ఆశ్చర్యపోతుండు, ఈలోగా నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. మా నాన్నగారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నేనా? అదండి. ఎంత చేసినా వింతగా కనిపిస్తుంది. ఏం చేస్తే బాగుంటుంది? కూతురేద్దామా? ఓ పని చెయ్యి, చెవులో పువ్వు పెట్టు. కరెక్ట్ అండి. ఇదిగోండి. చెవులోక? చేతిలోకి. ఇప్పుడు అద్దంలో చూసుకోండి. అర్థం ఎందుకు? నీ బుగ్గల్లో చూసుకుంటాను. అల్లుడు వచ్చేస్తా. నేను రెడీ మావయ్య, వెళ్ళొస్తాను. వస్తానమ్మా. మావయ్య అలాగే. వస్తానయ్యా. త్వరగా రండి, లేకపోతే మళ్ళీ లోపల పిలుస్తుంది. పిలవగానే మీరంతా మీటింగ్ కు వచ్చినందుకు నాకు సంతోషము. నేను ఎక్కడున్నా ఆడవాళ్ళ బ్రా గురించే ప్రాతుపడతాను. నా పేరు ప్రమీల. నేను ఆడద్రాన్ని. నేను పీల్చే గ్రాలి ఆడగ్రాలి. నేను తినే క్రూరలు ఆడక్రూరలు. నేను చదివే రవల్ల ఆడంద్రవల్లు. నేను చూసే శ్రీనిమాలు ఆడ శ్రీనిమాలు. చివరికి మా ఇంట్లో ఉండే కృక్క కూడా ఆడకృక్కే. రేపు నేను పిల్లల్ని కన్నా ఆడపిల్లల్నే క్రంటాను. పెళ్లి కాకుండానే పిల్లలు ఎలాగంటావమ్మా? ఆపు. ఎందుకు క్రనకూడదు? కృంతీదేవి క్రనలేదా? ట్రస్ట్ ట్యూబ్ బేబీని క్రంటాను. అర్థమైందా? ఓపో. కొత్తగా వదిలేశారమ్మా? అవును క్రదు, రూపు. అవును, మీ భర్తలను అందరంగా ముస్తాబు చేసి బయటికి పంపిస్తారా? అవునండి. ఆపు. అలా పంపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మృగుడు గురుమంతి రాటగానే ఓ శ్లోకులాడి హ్రలో అంటుంది. ఆడితే హ్రలో అంటే మృగోడు ఊరుకుంటాడా? 10 సార్లు హ్రలో హ్రలో అంటాడు. అంతే, ఇద్దరు కలిసి ఏ హోటల్కి వచ్చి హ్రలో అంటారు. నా సంసారం అలాగే కూలిపోయిందండి. మా వారు అలాంటి వారు కాదండి. ప్రతి ఆడది అలాగే అనుకుంటుంది. ఆపు. స్రవిత సూత్రం తెలుసా మీకు?